హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. ఇంజనీరింగ్ వైపు వెళ్లే దారిలో ఇంటర్మీడియట్ వర్సెస్ పాలిటెక్నిక్, సో రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో 10th తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి 2 ways అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోవచ్చు, సో లేదా పాలిటెక్నిక్ కోర్స్ కూడా చేయొచ్చు. సో అసలు ఈ రెండిట్లో ఏది ఎవరికి సెట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో మీరు రెగ్యులర్గా మీ చుట్టూ ఉన్న వాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్ మాటల్లో వింటుంటారండి. సో ఇంటర్ చదివితే వాల్యూ ఉంటుంది, డిప్లొమా చేస్తే త్వరగా జాబ్ వస్తుంది, ఈ 2 మాటలు మీరు రెగ్యులర్గా వింటూ ఉంటారు. సో ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూసినట్టయితే మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయండి. సో మొదటి దారి ఇంటర్మీడియట్, ద అకాడమిక్ రూట్స్ ఒకసారి చూద్దాం. డ్యూరేషన్, సో ఇంటర్మీడియట్ అనేది 2 years ఉంటుందండి. స్ట్రీమ్ వచ్చేసి ఎంపీసీ కోర్స్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎవరి కోసం? సో మీరు ఐఐటీస్ లేదా ఎన్ఐటీస్లో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటే సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. జేఈ మెయిన్స్ లేదా జేఈ అడ్వాన్స్ ద్వారా మీరు నేషనల్ లెవెల్ సత్తా దాటుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. సో ఇంటర్లో మీరు ఎంపీసీ కనుక తీసుకున్నట్టయితే మీరు రాయాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఐఐటి జేఈ ఒకటి ఉంటుందండి, వెబ్సైట్ ఒకటి ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివితే ఎలా ఉంటుంది? సో చదువు అంతా థియరిటికల్లోనే ఉంటుందండి ఇంటర్లో. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కన్నా థియరీ ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. సో రోజుకి మీరు 10 నుంచి 12 గంటలు పుస్తకాలతో అయితే కుస్తీ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఫ్లెక్సిబిలిటీ ఒకసారి చూద్దామండి. ఇంటర్లో మీరు ఇంజనీరింగ్ వద్దనుకుంటే మీకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. డిగ్రీ చేయొచ్చు, సో అలానే లా చేయొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంటర్ చదివితే మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. మీ ఫ్యూచర్లో కెరీర్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు.